హరే కృష్ణ భగవద్గీత సిరీస్కి అందరికీ స్వాగతం. నేను మీ రాధిక. ఈరోజు మనం భగవద్గీత సెకండ్ అధ్యాయం చాప్టర్ 2 సాంఖ్యయోగం అంటే 72 శ్లోకాస్ ఉన్నాయి. అయితే ఇప్పుడున్న మన బిజీ లైఫ్లో చాలా సింపుల్గా ఒకటే ఎపిసోడ్లో ఈ సెకండ్ సాంఖ్య అధ్యాయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మన స్వామీజీతో. ఇఫ్ యూ రిమెంబర్, మనము లాస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ అర్జున విషాద యోగంలో మనము ముగ్గురు పర్సనాలిటీస్ గురించి తెలుసుకున్నాం. అర్జునుడి యొక్క సిచ్యువేషన్ యుద్ధ భూమిలో, ప్లస్ దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడికి తన రాజ్య సింహాసనంతో ఉన్న మోహం, అదేవిధంగా దుర్యోధనుడికి యుద్ధంతో వచ్చే ఓటమితో భయం, కానీ అర్జునుడికి మట్టుకు కన్ఫ్యూజన్, ధర్మమా అధర్మమా, మరియు జిజ్ఞాస, ధర్మమైన మార్గంలో వెళ్ళాలనే జిజ్ఞాస. ఈ పర్సనాలిటీస్ ఈ విషయాలని మన ప్రాక్టికల్ లైఫ్లో మనము ఎలా వాటిని చూసి మన డైరెక్షన్ కూడా మార్చుకోవాలనే ఒక ఫస్ట్ చాప్టర్లో ఒక బేసిస్ ఇచ్చారు. అలాగే సెకండ్ చాప్టర్ వల్ల ఏం తెలుసుకోబోతున్నాం, ఈ భగవద్గీత సెకండ్ చాప్టర్లో ఉన్న సాంఖ్యయోగంలో ఉన్న 72 శ్లోకాలకి అర్థం ఏంటి, దాన్ని మన ప్రాక్టికల్ లైఫ్లో మనకు ఎలా బెటర్ అవుతుంది, అవన్నీ మనము ఈరోజు ప్రభుజీతో తెలుసుకుందాం. నమస్కారం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ, అర్జున విషాద యోగం సింపుల్గా చాలా బాగా చెప్పారు. అదే జిజ్ఞాసతో ఈ సెకండ్ చాప్టర్ సాంఖ్యయోగంలో ఆ 72 శ్లోకాల్లో అసలు ఏముంది? సాంఖ్యయోగంలో మనం దీన్ని 5 భాగాలుగా తీసుకోవచ్చు, 5 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ వచ్చి మనకి అర్జునుడు కృష్ణుడికి సరెండర్ అవుతారు. అది ఒక 10 శ్లోకాలు. 11వ శ్లోకం నుంచి భగవంతుడు ఒక 31 శ్లోకం వరకు ఈ సాంఖ్యయోగం గురించి చెప్తారు. తర్వాత 3వ సెక్షన్ వచ్చి మనకి ఏంటంటే సాంఖ్యయోగంలో నేనెవరో అనే విషయాన్ని చెప్తారు, మన ఐడెంటిటీ. 3వ సెక్షన్లో వచ్చి ఓకే నేను తెలుసు నేనెవరో, ఏం చెయ్యాలి అనేది మనకి 3వ సెక్షన్లో తెలుస్తుంది. అది వచ్చి 38వ శ్లోకం వరకు. 39 నుంచి 53 శ్లోకం వరకు ఎలా చేయాలనేది నేర్పిస్తారు. తర్వాత మనకి 54 నుంచి 72వ శ్లోకం వరకు ఏం బెనిఫిట్స్ వస్తాయి అలా చేయటం వల్ల. అంటే ఫస్ట్ అర్జునుడు సరెండర్ అవుతారు. సెకండ్ సెక్షన్ వచ్చి మనకి నేనెవరు అనే ఒక ఐడెంటిటీ తెలుస్తుంది. నా ఐడెంటిటీ తెలిసాక ఏం చేయాలో మనకు తెలుస్తుంది. ఎలా చేయాలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా ఎలాబొరేట్గా. అలా చేసిన తర్వాత ఏం బెనిఫిట్ వస్తుంది అనేది మనకి లాస్ట్ సెక్షన్లో. సో మనకి 5 భాగాలు ఉంటాయి 2వ అధ్యాయంలో. ఫస్ట్ అధ్యాయంలో అయితే అర్జునుడు చాలా అప్సెట్గా ఉంటారు. సో మీరు సిచ్యువేషన్ చెప్పారు. అసలు కృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమని అసలు ఎంకరేజ్ చేయడం అనేది కొంచెం అర్థం అవ్వట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మనకి ఈ హింస అనేది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి మనం. దానికి అర్థం చేసుకుంటే, ఎందుకంటే అర్జునుడు చాలా మంచి రీజన్స్ ఇస్తున్నారు. ఒక రకంగా చూస్తే అర్జునుడు ఒక మంచి వ్యక్తిగా అక్కడ కనిపిస్తున్నారు మనకి. అర్జునుడు ఏమంటున్నారంటే, కృష్ణ స్వజనం వీళ్ళందరూ మా వాళ్ళు, వీళ్ళని ఎలా నేను చంపుతాను అని అంటున్నారు. అంటే మనకు కూడా అనిపిస్తుంది, అరే అర్జునుడు అహింసని ప్రచారం చేస్తున్నాడు, అక్కడ ఆయన యుద్ధం చేయనంటున్నాడు కదా అని. అయితే దీన్ని ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అదే అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళి నిరాట కవచులనే అసురులు ఉన్నారు, వాళ్ళందరితో యుద్ధం చేసి ఆయన వాళ్ళందరినీ ఓడించి చంపేశారు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అర్జునుడు స్వజనం అనలేదు, మా వాళ్ళు అనలేదు. అయితే అప్పుడు అర్జునుడికి ఈ ప్రాబ్లం రాలేదు. ఎందుకు ప్రాబ్లం రాలేదు? ఎందుకంటే వాళ్ళు మా వాళ్ళు కాదు అనే ఒక ఫీలింగ్ ఉంది కాబట్టి. ఇక్కడ ఏంటంటే ఆయన రిలేటివ్స్ అనుకున్నారు కాబట్టి యుద్ధం చేయని అంటున్నారు. కానీ అదే ఇప్పుడు ఆ ముందు ఇంకెవరన్నా నించొని ఉంటే అర్జునుడు తప్పకుండా యుద్ధం చేస్తుండేవాడు. అర్జునుడు యుద్ధం నాన్ వైలెన్స్ ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు, ఎందుకు శాంతి కావాలి యుద్ధం వద్దు అని ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే అక్కడ మా వాళ్ళు ఉన్నారని ఒక ఆసక్తి కారణంగా. సో ఇది మెయిన్ మెంటాలిటీ. సో ఇక్కడ కృష్ణుడు ఆ హింసని అర్జునులో కూడా చూశారు. అర్జున, ఇది నువ్వు అహింస గురించి మాట్లాడలేదు, నువ్వు హింస గురించే మాట్లాడుతున్నావు, ఎందుకంటే మా వాళ్ళు కాబట్టి నేను చంపనంటున్నావు నీ ఇక్కడ. సో ఫస్ట్ ఏంటంటే మన లైఫ్లో క్రైసిస్ అనేవి మన ఐడెంటిటీ వల్ల వస్తాయి. ప్రతిసారి మనకు ఒక క్రైసిస్ ఉంటాయి లైఫ్లో. ఏం క్రైసిస్ అంటే ఐడెంటిటీ క్రైసిస్. అరే నేను ఎవరు అని తెలియకపోవటం కారణంగానే అన్ని దుఃఖాలు ఉంటాయి. జనశ్రుతి అనే ఒక రాజు
ఆయన చాలా దాన ధర్మాలు, పుణ్యాలు అన్నీ చేసేవారు. అయితే ఒకానొకసారి ఏమైందంటే కాకపోతే ఆయనకి ఈ ఐడెంటిటీ ఇక్కడ ఆత్మజ్ఞానం, ఈ సాంఖ్యయోగం అంటే ఆత్మజ్ఞానం. నేను శరీరం కాదు ఆత్మ అనే ఒక జ్ఞానం. సో, ఈ జ్ఞానం ఆయనకి లేదు. కానీ దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చాలా చేసేవారు. అయితే కానీ ఎప్పుడూ దీని గురించి ఆయన ప్రయత్నించలేదు. ఋషులు, మునులు అనుకున్నారు ఈయనకి సరిగ్గా నేర్పించాలని. ఒకసారి ఆయన ఎండాకాలంలో తన మేడ మీద పడుకున్నప్పుడు రాజభవనంలో పక్షి రూపాలు దాల్చుకొని ఆయన పైన ఎగరటం మొదలుపెట్టారు ఆ ఏరియాలో. ఎగురుతూ ఒక పక్షి నుండి ఇంకో పక్షితోటి, "అరే! ఇక్కడ జనశ్రుతి రాజు పడుకొనున్నారు. ఆయన మించి నువ్వు ఎగరకూడదు. ఆయన చాలా పుణ్యాత్ముడు. ఎన్నో పుణ్య దాన ధర్మాలు చేస్తున్నారని." అయితే ఇంకో పక్షి అంటుంది, "లేదు లేదు ఆయన అన్ని దాన ధర్మాలు చేసినా గానీ ఆత్మజ్ఞానం లేకపోవటం కారణంగా ఆయనకి ఏమీ బెనిఫిట్ రావట్లేదు ఆయన చేసిన పుణ్యానికి. రైకముని అని ఆయన రాజ్యంలోనే ఉన్న వ్యక్తికి ఆ బెనిఫిట్ అంతా వస్తుందని" చెప్తారు. అయితే రాజు విని చాలా బాధపడతాడు. హ్మ్. అరే! నేను చేస్తున్నాను పుణ్యము కానీ రైకమునికి వెళ్తుంది అని. హ్మ్. అయితే వెంటనే పొద్దున్నే లేచి రాత్రంతా నిద్ర పట్టదు ఆయనకి. పొద్దున్నే లేచి ఆయన మంత్రుల్ని పిలిచి రైకముని ఎక్కడున్నారు ఎతకండి అంటారు. హ్మ్. వాళ్ళు వెతుకుతారు. ఆయన ఏదో ఒక ఎడ్ల బండి కింద పడుకొనున్నారు హ్యాపీగా. ఆయన అంటారు, "రాజుగారు మిమ్మల్ని పిలుస్తున్నారంటే" ఆయన అంటారు, "లేదు లేదు నేను చాలా బిజీగా ఉన్నాను రాలేనని." అయితే రాజుకి అర్థమవుతుంది. గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరే మనమే ఎళ్ళాలి. వాళ్ళకి నాతో పెద్ద అవసరం లేదని. రాజు గూడా వైదిక సంస్కృతిలో ఉన్న రాజు కాబట్టి ఆయనతో పాటు కొన్ని గిఫ్ట్స్ అవన్నీ తీసుకొనెళ్ళి రైకమునికి చాలా బాధపడుతూ, ఏడుస్తూ నాకు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వండి అని. అయితే రైకముని శూద్ర ఎళ్ళిపో ఇక్కడి నుంచి అంటారు. అయితే రాజును పట్టుకొని శూద్ర ఎందుకన్నారు? ఎందుకంటే అజ్ఞానంలో ఉండటం కారణంగా నువ్వు ఏడుస్తున్నావు. నీకు నీ ఐడెంటిటీ తెలీదు. ఇప్పుడు మనం కూడా మన లైఫ్‌లో ఈ క్రైసిస్ అన్నీ ఎందుకొస్తున్నాయి? ఐడెంటిటీ క్రైసిస్ వల్ల వస్తున్నాయి. నాకెప్పుడైతే కరెక్ట్ ఐడెంటిటీ తెలుస్తుందో అప్పుడు నాకు క్రైసిస్ ఉండవు. హ్మ్. సో, ఇక్కడ రైకముని ఇలా అనేసరికి మళ్ళీ రాజు ఇంటికి వెళ్ళి తన కూతుర్ని, ఇంకా ఎక్కువ సంపత్తిని తీసుకెళ్ళి రైకమునికిచ్చి నాకు ఆత్మజ్ఞానం ఇవ్వండి. నేను కరెక్ట్‌గా మీ శిష్యుడినై వింటాను అని. సో, ఎప్పుడైతే అలా సరెండర్ అయితారో శిష్యుడిగా అప్పుడు ఆయనకి సరైన జ్ఞానాన్నిస్తారు. సో, అర్జునుడు ఇక్కడ బాధపడుతున్నాడు అంటే అది మెయిన్ కారణం ఏంటి అంటే ఆయనకి ఐడెంటిటీ క్రైసిస్. ఎప్పుడైతే నా గురించి నాకు తెలీదో నేను నా గురించి ఏం చేసినా అది వయలెన్సే అయితుంది. ఎందుకంటే నా గురించి నాకు కరెక్ట్‌గా తెలీదు. అందుకే అక్కడ వయలెన్స్. కృష్ణుడు ఏమంటున్నారంటే ఈ మొత్తం భగవద్గీత ఏం నేర్పిస్తుందంటే, నాయనా నువ్వు యుద్ధం చేస్తూ కూడా నాన్ వయలెంట్‌గా ఉండొచ్చు. హుహు. ఎందుకంటే నీకు నీ ఐడెంటిటీ కరెక్ట్‌గా తెలుసు కాబట్టి. నీ ఐడెంటిటీ తెలియకపోతే నువ్వు ఏం చేసినా కానీ ఒక రకమైన హింసే. ఇక్కడ అందరూ ఓడిపోతూనే ఉన్నారు. ఈ యొక్క ప్రపంచంలో పరాభవస్తావదబోధజాతే యావన్న జిజ్ఞాస ఆత్మతత్వ. ఆత్మతత్వ గురించి తెలుసుకోపోతే, నీ ఐడెంటిటీ తెలుసుకోపోతే పరాభవ అంటే ఓడిపోయినట్టే. సో, ఇక్కడ హ్మ్. అందరూ ఓడిపోతున్నారు. ఎందుకంటే ఐడెంటిటీ తెలియట్లేదు కాబట్టి. సో, హ్మ్. కృష్ణుడు ఏమంటున్నారంటే ఆయన ఇక్కడ హింసనేమీ ప్రేరేపించట్లేదు. ఆయన ఏం చేస్తున్నారంటే, నాయనా నువ్వెవరో కరెక్ట్‌గా తెలుసుకుంటే నువ్వు ఎలా యాక్ట్ చేయాలో నీకు తెలుస్తుంది. నీ డ్యూటీ ఏంటో నీకు కరెక్ట్‌గా తెలుస్తుంది. సో, అందుకనే ఇక్కడ భగవద్గీత వయలెన్స్ కాదు. ఎందుకంటే కృష్ణుడు ముందే ఎళ్ళాడు శాంతిదూతగా. ఎందుకంటే ఆ! ఆయనకి మళ్ళీ అంటారు యుద్ధాన్ని జయించాడని, యుద్ధం ఆపలేదని. కృష్ణుడు ఎళ్లారు శాంతిదూతగా. కానీ వాళ్ళు వినలేదు కాబట్టి అక్కడ దుర్యోధనుడు ద్రౌపదిని నిండు సభలో ఆయన అవమానించాడు. ఇప్పుడు రాజు ఒక స్త్రీని అలా అవమానిస్తే సభలో హ్మ్. ఆయన ఉ దేశంలో ఉన్న ప్రజలకి ఎటువంటి ఉదాహరణ చూపిస్తున్నాడు? అంటే నువ్వు కూడా ఇలా ఆడవారిని ఈ విధంగా నువ్వు కూడా అవమానించొచ్చు అనే ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. ఎందుకంటే రాజే చేశాడు కదా! హ్మ్. రాజు చేస్తే తప్పులేంది నేనెందుకు చేయకూడదు? అలా ప్రజలు కూడా పాటిస్తారు. సో, అటువంటి రాజు ఆయన రాజ్యాన్ని పాలించే యోగ్యత లేదాయనకి. నువ్వు హ్మ్. ధర్మాన్ని కాపాడాలి. అందుకే అటువంటి వ్యక్తిని చంపటంలో తప్పులేదు. హ్మ్. ఇప్పుడు తప్పు పనులు చేసేవాళ్ళుంటారు. తాలిబాన్లు, లేకుంటే ఉగ్రవాదులు వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటారు. వారిని చంపటంలో తప్పు లేదు. ఎందుకంటే వారిని చంపటం ద్వారా నార్మల్ జనాలకి అక్కడ శాంతి అనేది కలుగుతుంది. హ్మ్. అర్థమైందిగా. అంటే మనం హింస అనేది శాంతిని స్థాపించడానికి హింస కంపల్సరీ అవసరం ఉంటది. ఏ దేశానికైనా కానీ. ఎందుకంటే ఆ దేశంలో ఉగ్రవాదులొచ్చారు. లేదులే నేను శాంతిని పాటిస్తానంటే అక్కడ నడవదు. నువ్వెళ్ళి వాళ్ళని కొంచెం సంహరించి వాళ్ళని పనిష్ చేస్తే భగవంతుడు కూడా వచ్చి అది చేయాల్సొస్తుంది. సో, ఇక్కడ భగవంతుడు శాంతిని నెలకొల్పటానికి ఆయన ఎవరైతే దుష్టులున్నారో వారిని
పక్కన పెడుతున్నారు, వారిని తీసేస్తున్నారు అలా. ఓకే. సో, ఇక్కడ మాకు క్లారిటీ ఇచ్చారు. అర్జునుడు ఆ మూమెంట్‌లో యుద్ధం చేయడానికి ఎందుకు సిద్ధం లేదని మేము ఇన్ని రోజులు ఎనుకునంటే హింసకు అగెయిన్స్ట్ ఉన్నారని. కానీ కృష్ణుడు ఆ క్లారిటీ ఇస్తాడు అర్జున్‌కి. 2 రీజన్స్. ఒకటేమో ఐడెంటిటీ క్రైసిస్. అర్జున ఏమనుకుంటున్నారు, మా వాళ్ళు కాబట్టి యుద్ధం చేయట్లేదు. సో ఫస్ట్ మనం మన పట్ల మన వాయిలెన్స్ ఎప్పుడు చేస్తున్నాం, ఐడెంటిటీ కరెక్ట్ లేకపోవటంగా. సెకండ్ ఏంటంటే వాయిలెన్స్ శాంతిని నెలకొల్పటానికి వాయిలెన్స్ కంపల్సరీ. ఓకే. మనం ఈ రెండో అధ్యాయాన్ని తెలుసుకోవడానికి సింపుల్‌గా 5 భాగాల్లో ఉన్నారు. ఫస్ట్ టు 11th శ్లోకం వరకు మనకి అర్జునుడు సరెండర్ అయ్యారన్నారు. సో, అర్జునుడు ఏ విధంగా సరెండర్ అయ్యారో, రియల్ సరెండర్ ఇప్పుడు మేము ఈ టైంలో మా ప్రాక్టికల్, మా లైఫ్, మా జాబ్, కొన్ని డిసిషన్‌లు మాకు అర్థం అవ్వనప్పుడు మేమెలా సరెండర్ అవ్వాలి? అర్జునుడి సరెండర్ ఏంటి? మేమెలా సరెండర్ అవ్వాలి? అసలు యాక్చువల్లీ సరెండర్‌కి ఒక సింపుల్ మీనింగ్ చెప్పండి. ఇక్కడ ఏంటంటే ఈ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఎందుకంటే మొదటి అధ్యాయం భగవద్గీతది అందరికీ అర్థమవుతుంది. సెకండ్ నుంచి అందరికీ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే అర్జునుడికి మనకి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి అక్కడ. అర్జునుడు ఏంటంటే చాలా సిన్సియర్. నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని యాక్సెప్ట్ చేశాడు ఆయన. ఎప్పుడైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు దానికి సొల్యూషన్ గురించి వెళ్తాం. మనం ఏంటంటే ఈ అండర్స్టాండింగ్, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను క్రైసిస్లో ఉన్నాననే అండర్స్టాండింగ్ మనకి కరెక్ట్గా రాదు ఫస్ట్. సో వచ్చినా కానీ ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని నాకు నేనుగా దాన్ని క్లారిఫై చేసుకుందాం అనుకుంటాం. కానీ అర్జునుడు ఏంటంటే కృష్ణుడిని చాలా సిన్సియర్గా అడిగాడు, కృష్ణ ఇది నా వల్ల కాదు, నేను దీన్ని సాల్వ్ చేయలేను, నాకు మీ హెల్ప్ కావాలి. శిష్యస్తేహం స్వాదిమాం త్వాం ప్రపన్నం. సో ఇక్కడ అర్జునుడికి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే అర్జునుడు కృష్ణకి సీరియస్గా సిన్సియర్గా చెప్పేశారు, కృష్ణ మీ హెల్ప్ కావాలి. ఎవరైతే ఈ సెక్షన్ క్రాస్ అవుతారో అప్పుడు వాళ్ళు మిగతా భగవద్గీతను అర్థం చేసుకుంటారు. వాళ్ళకి అప్పుడు సొల్యూషన్ వస్తుంది లైఫ్లో. చాలామంది భగవద్గీత సొల్యూషన్స్ వస్తుంది అంటారు, కానీ అర్జున తీసుకున్న స్టెప్ను ఎవరు తీసుకోవట్లేదు, సరెండర్ అవ్వట్లేదు కృష్ణుడికి. కృష్ణ మీరు చెప్పండి, నేను వింటాను. అప్పుడు భగవద్గీత అప్రోచ్ ఆ విధంగా అవ్వాలి మనం. ఒకసారి ఒక గురువుగారు ఆయన దీక్షిస్తున్నారు, మంచిగా జ్ఞానాన్ని బోధిస్తున్నారని తెలుసుకుంటారు. అయితే ఆయన మధ్యాహ్నం పూట భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళ భార్య వడ్డిస్తూ ఉంటుంది. అయితే ఎవరో డోర్ కొడతారు. అయితే భార్య వెళ్ళి తీస్తుంది. అయితే ఒక అబ్బాయి వస్తాడు అక్కడికి. ఒక యువకుడు వచ్చి గురుగారు అడగమంటారు ఎందుకు వచ్చాడని. అని అంటారు, ఇక్కడ గురుగారు ఉన్నారంట కదండి, నేను దీక్ష తీసుకుంటానికి వచ్చాను. అయితే గురుగారు అడగమంటారు, ఎందుకు దీక్ష తీసుకుంటారంట. నేను జ్ఞానాన్ని ఆర్జించాలనుకుంటున్నాను, నేను మంచిగా శాస్త్రాల్ని అధ్యయనం చేసుకొని శాస్త్రాల్ని నేర్చుకోవాలనుకుంటున్నాను, శాస్త్ర జ్ఞానం కావాలి నాకు, అందుకే నా గురుగారు కావాలి అని. అయితే గురుగారు అంటారు వాళ్ళ ఆవిడతో, ఇక్కడ ఎవరు దీక్ష ఇచ్చేవాళ్ళు లేరు, వెళ్ళిపోమని చెప్పు అని. వాళ్ళ ఆవిడ అనుకుంటుంది, పాపం మంచిగా నేర్చుకోవాలనుకుంటున్నారు కదా, ఎందుకు నేర్పించలేదు, పంపించేస్తారు. తర్వాత కాసేపు అయ్యాక ఇంకో అబ్బాయి వస్తాడు. ఆయన డోర్ కొడతారు, భార్య వెళ్ళి ఓపెన్ చేస్తుంది. అయితే ఆయన కూడా అంటారు నాకు దీక్ష తీసుకోవాలంది అండి. అయితే ఎందుకు దీక్ష తీసుకోవాలి అని సేమ్ క్వశ్చన్ అడగమంటాడు. ఆ అబ్బాయి ఏమంటాడంటే, నేను జ్ఞానాన్ని పొంది అందరి జనాల్ని ఉద్ధరిస్తాను నేను, అంటే వారికి వెళ్ళి జ్ఞానాన్ని ఇచ్చి వారికి సహాయపడతాను నేను అని. అయితే గురుగారు అంటారు, ఈయన కూడా నేనేం దీక్ష ఇవ్వట్లేదని చెప్పి పంపించేసాను. వాళ్ళ భార్య అనుకుంటుంది, అందరిని ఇలా పంపిస్తే మన ఇంట్లో ఫైనాన్షియల్ నీడ్ ఎలా తీరుతాయి, శిష్యులే లేకపోతే మనకి ఎలా గడుస్తుంది అని. తర్వాత కాసేపు పైకి ఇంకో వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి తలుపు కొడితే తర్వాత వెళ్ళి తీస్తే అడుగుతారు, ఎందుకు దీక్ష తీసుకుంటామని వాళ్ళ భార్య అడుగుతుంది. అయితే ఆయన అంటారు, నాకు ఈ సంసారంలో చాలా దుఃఖం ఉందండి, నేను ఈ దుఃఖాన్ని నుంచి బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, ఎంతో దుఃఖంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, ఏదో ఒక రకంగా నేను ఈ సంసార దుఃఖం నుంచి బయటపడాలనుకుంటున్నాను. అయితే గురువు అంటే, ఈ అబ్బాయిని పిలువు, ఈయనకి నేను దీక్ష ఇచ్చి ఈయనకి జ్ఞానాన్ని ఇస్తానని. ఇక్కడ చూడండి క్రైటీరియా, నేను నేర్చుకోవాలని, నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని కాదు, ఫస్ట్ నేనే బాధలో ఉన్నాను, ఫస్ట్ నేను బయటపడాలి. సో ఎప్పుడైతే ఈ అండర్స్టాండింగ్ ఉంటుందో క్లియర్గా, అప్పుడు మనకు భగవద్గీత కరెక్ట్గా అర్థమవుతుంది. సో ఎప్పుడైతే ఇది తెలియదో, ఇది యాక్సెప్ట్ చేయమో, ఆ సిన్సియారిటీ రానట్టు. ఇంకా ఇది ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో సిన్సియర్గా, నేను ప్రాబ్లంలో ఉన్నాను, నేను దీని నుంచి బయటికి వెళ్ళాలని, అప్పుడే మనం నెక్స్ట్ సెక్షన్ భగవద్గీతను అర్థం చేసుకుంటాం. కృష్ణుడు అర్జునుడిని చాలా గట్టిగా తిడతాడు, క్లైభ్యం మాం సమగం పార్థ నైతత్తద్ ఉపపద్యతే,
క్షుద్రం హృదయ దౌర్బల్యం. అరే ఇంత వీక్‌నెస్ ఆఫ్ హార్ట్ ఎందుకొచ్చింది నీకు? నీ ఇంత హృదయ దౌర్బల్యం ఎందుకొచ్చింది నీకు? అంటే చెప్పిన తర్వాత హా! హ్మ్. అంటే ముందు అర్జున అర్జున చాలా రీజన్స్ ఇచ్చాడు గదా! మొదటి అధ్యాయంలో. ఈ కారణాల వల్ల నేను యుద్ధం చేయనని. సో, దానికి కృష్ణుడు ఆయన్ని తిడతాడు అర్జున్‌ని. అరే నువ్వు క్లైబ్యం అంటే నువ్వు ఏదన్నా యూనక్. నువ్వు ఇప్పటిదాకా బృహన్నల రూపంలో అర్జునుడు విరాట కొలువులో ఉన్నప్పుడు ఎందుకంటే అర్జునుడు చాలా ఫేమస్. ఆయన రూపము ఎవరైనా గుర్తుపడతారు. సో, అందుకని ఆయనకి ఎలాగో ఊర్వశి శాపం వల్ల ఆయనకి యూనక్ అవ్వాలని ఆయనకి శాపం ఉంది. సో, దాన్ని ఉపయోగించుకొని ఆయన బృహన్నల్లాగా ఉంటారు. యూనక్ అంటే మనకి ఆడియన్స్ యూనక్ అంటే ఆయన మగ ఆడ కాకుండా వాళ్ళు ఆ ట్రాన్స్‌జెండర్. సో, ఆ రూపంలో అర్జునుడు బృహన్నల రూపంలో ఉంటారు. అయితే ఇక్కడ కృష్ణుడేమంటారంటే ఇప్పుడు కూడా బృహన్నలలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావా అని. సో, అలా అంత గట్టిగా తిడతారు అర్జునుడిని. ఎందుకంటే అర్జునుడు గురువు అంటే ఫస్ట్ గట్టిగా మందలించాలి. నాయనా ఏమనుకుంటున్నావు? నీ ఐడెంటిటీ ఏంటి ఫస్ట్? సో, ఇక్కడ అర్జునుడు అక్కడ సరెండర్ అవ్వటం వల్ల అప్పుడు కృష్ణుడు ఫస్ట్ మందలించి అప్పుడు స్టార్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు చూడండి ఇనీషియల్‌గా మీరు అన్నారు కదా! మేము భగవంతుడికి సరెండర్ అయితున్నాము. అందరూ సరెండర్ అయితున్నామని. ఇక్కడ ఏంటంటే భగవంతుడికి సరెండర్ అంటే జనాలు ఏమనుకుంటారంటే మనం 10 చోట్ల అప్పులు చేసుంటాం. ఇక్కడ రూ. 1000 అక్కడ రూ. 1,00,000 ఇక్కడ 10,000 ఇక్కడ ఇది. అయితే ఏం చేస్తామంటే సరే అందరి దగ్గర అప్పులు చేశాం కదా అని ఒక పెద్ద బ్యాంక్ దగ్గరికెళ్ళి ఇంకా పెద్ద అప్పు చేసేసి అన్ని చిన్న అప్పులు తీర్చేస్తాము. అనుకుంటే ఒకటే చోట అప్పు ఉంది కదా ఇప్పుడు అని. సో, జనాలు ఏమనుకుంటారంటే కృష్ణుడికి సరెండర్ అంటే నేను అందరి దగ్గరికెళ్ళి అందరికీ సేవ చేసే కన్నా కృష్ణుడికి సేవ చేస్తాను అన్నీ క్లియర్ అయిపోతాయని. కృష్ణుడు అంటున్నారు అట్లా కాదు నాయన నా దగ్గరికి వచ్చేది ఫస్ట్ అప్పులన్నీ తీర్చి నా దగ్గరికి రమ్మంటున్నారు. సో, అది వచ్చి మనకి ఈ భగవద్గీతలో ఈ సరెండర్ అనేది జస్ట్ ఏదో నేను వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతాను అన్నీ క్లియర్ అయిపోతాయి నా లైఫ్లో అంటే అలా క్లియర్ అవ్వవు. నైనా నీకున్న సెటప్ని కరెక్ట్గా సెటిల్ చేసుకో ఫస్ట్. అప్పుడే నువ్వు నా దగ్గరకు వస్తావు. అప్పుడే నీకు బెనిఫిట్ ఉంటుంది. సో, ఇక్కడ అర్జున ఇది ఒక రకమైన సరెండర్. అది నెక్స్ట్ సెక్షన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే అర్జున సరెండర్ ఏంటంటే అర్జున సరెండరు ఆయన ఏమంటారు కృష్ణ శిష్యస్తేహం స్వాదిమాం నేను మీకు డిసైపుల్ మీ శిష్యుణ్ణి అంటారు. నెక్స్ట్ శ్లోకంలో ఏమంటారు కృష్ణ నేను మాత్రం యుద్ధం చేయను అంటే నాకు నచ్చిందే చేస్తాను. మీకు సరెండర్ అయ్యాను కానీ నాకు నచ్చిందే చేస్తున్నాను. నేను యుద్ధం మాత్రం చేయను అంటాడు. అంటే ఇది కంప్లీట్ సరెండర్ కాదు. మనం ఏమనుకుంటామంటే అరే సరెండర్ అంటే ఏంటి ఆ వ్యక్తి చెప్పింది చేయాలి కదా. అర్జున సరెండర్ అన్నారు కానీ కృష్ణుడు కూడా దాన్ని ఏం పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. అర్జున సరెండర్ అన్నా కానీ ఎందుకంటే ఆ తర్వాత వెంటనే అర్జున నేను మాత్రం యుద్ధం చేయను. మొత్తం భగవద్గీత అంతా అయిపోయాక చివరికి కృష్ణుడు మళ్ళీ అర్జున్ అంటారు అర్జున నువ్వు ఇప్పుడు సరెండర్ అవ్వు అంటారు. అంటే అర్జునుడికి ముందేంటంటే కృష్ణుడు అర్జున సరెండర్ అన్నా కానీ అది కరెక్ట్ సరెండర్ కాదని కృష్ణుడికి తెలుసు. అందుకే మొత్తం భగవద్గీత అయ్యాక కృష్ణుడు అంటున్నారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ఇప్పుడు సరెండర్ అవ్వు అంటే మన సరెండర్ పూర్తి జ్ఞానంతో కలిగి ఉండాలి. ఫస్ట్ సరెండర్ అని అర్జున లాస్ట్లో కరిష్యే వచనం తవ మీరు ఎలా చెప్తే అలా చేస్తానంటారు అర్జునుడు ఎండ్లో మొత్తం 18th చాప్టర్లో 18వ అధ్యాయం చివరికి. మధ్యలో ఏమైంది జ్ఞానం కలిగింది. సరైన జ్ఞానాన్ని ఆయనకి కృష్ణుడు ఇచ్చారు. అంటే మనం ఎప్పుడైతే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ మీరే శరణం గుడ్డిగా మిమ్మల్ని నేను నమ్మేశాను అంటారు. దాన్ని కృష్ణ యాక్సెప్ట్ చేయరు. నాయన నువ్వు నన్ను శరణ పొందావంటే ఫస్ట్ నువ్వు భగవద్గీత చదువు దాన్ని అర్థం చేసుకో అప్పుడు వచ్చి నేను సరెండర్ అను నేను యాక్సెప్ట్ చేస్తాను అట్లాగా. అంటే సో నేనెవరిని నా ఐడెంటిటీ ఇది మాకెలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు నాకైతే నా పేరు నేను ఒక అమ్మాయిని ఇంతవరకే నా ఐడెంటిటీ. అంటే ఈ కాలంలో డెసిగ్నేషన్ ఈజ్ అన్ ఐడెంటిటీ. అంటే నా జాబ్ నా రోల్ నా హోదా హెచ్చులు ఇవే ఐడెంటిటీ అయిపోయాయి. బట్ ఇన్ జనరల్ భగవద్గీత ప్రకారంగా ఐడెంటిటీ అంటే మేము ఎలా తెలుసుకోవాలి? సో ఏంటంటే ఫస్ట్ అర్జున సరెండర్ అయిన వెంటనే కృష్ణుడు ఎలా హెల్ప్ చేశారు అర్జునుడికి ఇది ఇంపార్టెంట్. ఎలా హెల్ప్ చేస్తున్నారు అర్జునకి నువ్వెవరు అనేది చెప్తున్నారు ఫస్ట్. ఎందుకంటే మనకి ఐడెంటిటీ బట్టి మన యాక్షన్ ఉంటుంది. నేను ఎవరో తెలిస్తే అప్పుడు నేను ఎలా యాక్ట్ చేయాలో తెలుస్తుంది. లేకుంటే మనకు తెలియదు. ఎలా అంటే కలకత్తాలో సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు బ్రిటిషర్సు పెద్ద హోర్డింగ్ పెట్టారు. హోర్డింగ్ మీద మిలిటరీ డ్రెస్ పెట్టారు. ఆ ఫోటో
పెట్టి కింద రాశారు, యూ వేర్ ఇట్, యూ నో వాట్ టు డూ. మీరు ఇది వేసుకోండి, మీకు ఏం చేయాలో తెలుస్తుంది అని. ఆ డ్రెస్ వేసుకున్న వెంటనే, మిలిటరీ డ్రెస్ వేసుకున్న వెంటనే వాళ్ళలో ఆ అహంకారం వస్తుంది, అరే నేను మిలిటరీ మ్యాన్ అని. వెంటనే యుద్ధం చేయడానికి వస్తారు. సో పాయింట్ ఏంటంటే మనకి మన ఐడెంటిటీ తెలుసుకోవాలి. సో కృష్ణుడు ఏం చేస్తున్నారంటే, నేను చెప్పాను కదా, ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం ఎవరో తెలియట్లేదు. సో మనకి 2 రకాలైన ఎగ్జిస్టెన్స్ ఉంటాయి. ఒకటి మెటీరియల్ నేచర్, మన మెటీరియల్ నేచర్, అది మన మైండ్. ఇంకోటి స్పిరిట్, సోల్, ఆత్మ. సో ఇక్కడి నుంచి ఆత్మ జ్ఞానాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్ కృష్ణుడు. కృష్ణ ఏమంటారంటే, నాయన నీకు ఒక శరీరం ఉంది, ఇది నువ్వు కాదు. నీకు మనసు కూడా ఉంది, అది కూడా నువ్వు కాదు. నీవు ఆత్మ. దేహినోస్మిన్ యథా దేహే కౌమారమిమ జన్మ తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తతన. నువ్వు ఒక ఆత్మస్వరూపము. నీకు 2 దాని మీద కవరింగ్స్ ఉన్నాయి, ఒకటి మనసుది, ఒకటి శరీరంది. సో ఫస్ట్ నువ్వు శరీరం కాదు అని చెప్తారు, తర్వాత నువ్వు మనసు కూడా కాదు అని చెప్తారు. మనం ఏంటంటే శరీరం నేను, మనసు నేను, ఈ రెండిటితో మనం ఐడెంటిఫై చేసుకొని మన యాక్షన్స్ అన్నీ అలాగే ఉంటాయి. కానీ కృష్ణుడు ఏమంటున్నారంటే, నువ్వు శరీరము కాదు, మనసు కాదు, నువ్వు ఆత్మవి. సో ఈ విషయాన్ని ఎన్నో మళ్ళీ 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 వేరే వేరే విధంగా 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు సేమ్ థింగ్ రిపీట్ చేస్తారు. ఒక థియరీ క్లాస్ ఇస్తున్నారు కృష్ణుడు. ఏంటంటే మనకి 2 క్రైసిస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే నేను ఆత్మ అని మర్చిపోయాము, రెండోది నేను శరీరం అని పట్టుకున్నాం గట్టిగా. సో 2 ప్రాబ్లమ్స్. నేనేంటో మర్చిపోయాను, రాంగ్ దాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ థియరీ తెలుసుకున్నాము, కానీ ఎంత నేను శరీరం కాదని తెలుసుకున్నా కానీ అది పెద్దగా ఉపయోగం ఉండదు మనకి. కానీ శరీరం కాదు అని తెలుసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకి భరత్ మహారాజు కథ ఉంటుంది భాగవతంలో. భరత మహారాజు ఆయన చాలా, మనకి ఇప్పుడు భారతవర్ష అంటాం కదా, భారతదేశం అంటున్నాం కదా. ఈ భారతదేశం అనేది పేరు ఋషభదేవ్ యొక్క కొడుకు భరతుడి నుంచి వచ్చింది. మనకి శకుంతల దుష్యంత భరతుడు ఉన్నారు, రాముడి సోదరుడు భరతుడు ఉన్నారు. వీళ్ళిద్దరి పేరు మీద రాలేదు ఇది. ఇది భరతవర్ష అనేది ఋషభదేవ యొక్క కొడుకు భరతుడి నుంచి వచ్చింది. ఆయన మొత్తం రాజ్యకార్యాన్ని ఎన్నో వేల సంవత్సరాలు ఆయన పాలించిన తర్వాత ఆయన అడిగి వెళ్ళిపోతారు. అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు. తపస్సు చేసుకున్నప్పుడు ఒకానొక సమయంలో ఆయన ఒక జింక పిల్లని ఆయన చూస్తారు. అది నిస్సహాయంగా ఉంటుంది. ఆయన దాన్ని మంచిగా చేరదీసి పెంచుకుంటూ ఉంటారు. ఆ జింక పిల్ల పట్ల ఆసక్తి పొందటం కారణంగా చనిపోయే ముందు ఆ జింక పిల్లని ఆయన గుర్తు తెచ్చుకుంటారు. అయితే మళ్ళీ ఆయన చనిపోయేటప్పుడు దాన్ని గుర్తు తెచ్చుకున్నారు కాబట్టి ఆయనకి మరుసటి జన్మ ఆయన జినకలాగా పుడతారు. భగవత్ కృప వల్ల ఏంటంటే ఆయన గుర్తుంటుంది, అరే నేను భరతుడిని, పెద్ద రాజుని, ఇలా జినకలాగా నాకు జన్మ వచ్చింది అని. అయితే వెంటనే ఏం చేస్తారు, అన్నీ వాళ్ళ ఏదైతే తల్లి తండ్రి జినకకి ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ విడిచిపెట్టి పులహ ఆశ్రమం దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడే ఋషుల మధ్యలోనే అక్కడే ఉంటూ వాళ్ళ మాట్లాడిన కథలు అవి వింటూ అక్కడే ఉంటారు. మళ్ళీ జన్మలో జడభరతుడని బ్రాహ్మణి కొడుకుగా పుడతారు ఆయన. అయితే ఇప్పుడు చూడండి, వ్యక్తి ఏం చేంజ్ అయింది, శరీరం మారింది, మనసు మారింది, కానీ ఏం మారలేదు, ఆత్మ మారలేదు. ఆత్మ రాజు శరీరం నుంచి జనక శరీరము, జనక శరీరం నుంచి ఒక బ్రాహ్మణ శరీరంలో. సో ఇలా మన శరీరం కూడా ఇప్పుడు కూడా చూస్తే లాజికల్గా 2 లాజిక్స్ ఇస్తాను మీకు. ఒకటేంటంటే ఇప్పుడు మీ చిన్నప్పుడు ఫోటో మీకు తీసుకొచ్చి ఇచ్చాను, మీరు 1 year 2 year అప్పుడు. మీరు 2nd 3rd క్లాస్లో ఉన్న ఫోటోని మీకు ముందు పెట్టాను. 10th క్లాస్లో ఉన్నప్పుడు కూడా ఫోటోని పెట్టాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను ఇది ఎవరు అని, మీరేమంటారు? నేనే అంటారు. అయితే మరి అక్కడ ఏమి కామన్ ఉంది? నా ఆత్మనే కామన్. శరీరం మారిపోయింది. ఒకవేళ ఫోటో లేకపోతే శరీరం కూడా ఫోటోలో వేరుగానే ఉంది కదా, వేరుగా ఉంది. ఈ శరీరం వేరు, చిన్నప్పుడు 1 year ఉన్న శరీరం వేరు, 2nd క్లాస్లో శరీరం వేరు, 10th లో ఉన్న శరీరం మారుతూనే ఉంది. కానీ ఏది కామన్గా ఉంది దాంట్లో? ఆత్మ కామన్గా ఉంది. సో ఇది ఫస్ట్ లాజిక్ కృష్ణుడు ఇస్తున్నారు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం. సో అలా మీరు ముసలితనం అయ్యాక మీకు ఇంకో వేరే శరీరం లభిస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, 70 ఏళ్ల క్రితం మీరు ఎక్కడున్నారు అని మీకు తెలీదు. మళ్ళీ 70 years తర్వాత మీరు ఎక్కడ ఉంటారు అంటే అది కూడా తెలియదు. అంటే కానీ ఉంటారు మీరు ఎక్కడో.
హ్మ్. అది మాత్రం గ్యారంటీ. కానీ ఏ శరీరంలో ఉంటారో మీకు తెలీదు. ఎందుకంటే ఏం చేంజ్ అయితుంది అక్కడ? శరీరం మారుతుంది. ఆత్మ కాన్స్టెంట్‌గా ఉంది. హ్మ్. ఇంకో లాజిక్ ఏమిస్తున్నారంటే కృష్ణుడు, నాయనా నువ్వు ఫ్లైట్‌లో ఎళ్ళావనుకో, హ్మ్. నీకు మధ్యలో కూర్చున్నావు ఫ్లైట్ మధ్యలో. నీకు విండో నుంచి పెద్దగా కొంచెం ఆ మేఘాలు కనిపిస్తున్నాయి. కానీ నీకు ఎంత స్పీడ్‌గా వెళ్తుందో విమానం తెలీదు. హ్మ్. ఫ్లైట్‌లో ఉన్నప్పుడు. మనకేదో నార్మల్‌గా ఉంటాం. కానీ ఫ్లైట్‌ని కిందున్నవాడు ఆయన ఫ్లైట్‌ని చూసినప్పుడు ఆయనకి కనిపిస్తుంది. అరే! ఇది ఒక 650 కిలోమీటర్ల పర్ అవర్ ఎళ్తుంది అని వాడికి కనిపిస్తుంది. ఫ్లైట్‌లో ఉన్న వ్యక్తికి కనిపియట్లేదు. సో, కృష్ణుడి లాజిక్ ఏంటంటే, నాయనా నువ్వు మార్పును చూస్తున్నావు. హ్మ్. అంటే నువ్వు సెపరేటు, ఆ వస్తువు సెపరేటు. కిందున్న వ్యక్తి మార్పును చూడగలుగుతున్నాడు. ఎందుకు? ఆయన సెపరేట్‌గా ఉన్నారు వస్తువుకి. హ్మ్. కానీ ఫ్లైట్‌లో ఉన్న వ్యక్తి తెలియట్లేదు మార్పు. ఎందుకంటే ఆయన ఆ మార్పుకి ఆయన పార్ట్ ఆఫ్ ఇట్. ఈస్ పార్ట్ ఆఫ్ ది చేంజ్. హ్మ్. నీకు శరీరంలో మార్పు కనిపిస్తుంది అంటే నువ్వు వేరు, శరీరం వేరు. అందుకే నీకు మార్పు కనిపిస్తుంది. నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు. యూ ఆర్ ఎన్ అబ్జర్వర్. ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో అదే ఆత్మ. మనం ఈ శరీరాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఆత్మ ఈ శరీరాన్ని చూస్తుంది. అందుకే ఈ మార్పు కనిపిస్తుంది ఆత్మకి. ఆ! అదే ఆత్మకి మార్పు అయితే కనిపించదది. ఇది శరీరానికి మారుతుంది కాబట్టి ఆత్మ ఒక అబ్జర్వర్. సో, ఈ 2 లాజిక్స్ హ్మ్. కృష్ణుడు ఇస్తున్నారు. సో, ఇది ఆత్మ జ్ఞానం అయిపోయింది. హ్మ్. సో, ఇప్పుడు ఆత్మ జ్ఞానం తెలుసుకున్న తర్వాత, సో, నెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ కృష్ణుడు ఈ సెక్షన్ మొత్తం ఆత్మ జ్ఞానం గురించి చాలా వివరించారు. 11th నుంచి 31th వరకు మనకి ఆత్మ జ్ఞానం గురించి చెప్తారు. ఐడెంటిటీ. అంటే ఐడెంటిటీ అంటే అంటే నేనెవరు? నేనెవరు? ఆత్మ. హా! మనసు కూడా కాదు మనం. మనసు కాదు. బుద్ధి, మనసు, శరీరం 3 మనం కాదు. ఆత్మనే. ఇప్పుడేంటంటే మనం ఏమనుకుంటామంటే నేను మనసు నాదనుకుంటాం. ఆ! ఉదాహరణకి ఇప్పుడు నాకు కొన్ని కోరికొచ్చింది. హ్మ్. నాకు నేను ఎళ్ళాక ఒక అడ్వర్టైజ్‌మెంట్ జూసాను ఐస్ క్రీమ్‌ది. హ్మ్. అలా 4, 5 సార్లు అడ్వర్టైజ్‌మెంట్ జూసాను. నేను ఫ్రెండ్ గూడా బస్ స్టాండ్‌లో అదే పోస్టర్ ఉంది. ఫ్రెండ్ ఇంటికెళ్తే వాళ్ళ ఇంట్లో అదే ఐస్ క్రీమ్ ఉంది. నేను షాపింగ్ మాల్‌కెళ్ళాక నాకు కూడా ఐస్ క్రీమ్ అడ్వర్టైజ్‌మెంట్ కనిపించిందక్కడ. హ్మ్. సో, వెంటనే నాకొక కోరిక కలిగింది. ఏమని? ఐస్ క్రీమ్ తినాలి అని. ఇప్పుడు ఆ కోరిక నాదా? బయట నుంచొచ్చిందా అది? బయట నుంచి ఆ! వచ్చింది. అంటే నా మనసులో ఉన్న కోరికలన్నీ నావి కావు. హ్మ్. అవన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? బయట సృష్టిలో వస్తుంది. బయట మనం ఎటువంటి అసోసియేషన్‌లో ఉన్నామో మన కోరికలన్నీ వచ్చాయి. యాంబియన్స్ ఎఫెక్ట్. అది ఆ! ఎన్వైర్న్‌మెంట్ ఎఫెక్ట్. ఎన్వైర్‌మెంటు మన అసోసియేషన్ ఎఫెక్ట్. ఎఫెక్ట్. అంటే నా మనసులో ఉన్న కోరికలు కూడా నావి కావు. అవి బయట నుంచొచ్చాయి. నా సాంగత్యం వల్ల వచ్చాయి. సో, ఈ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకుంటే మన కోరికలు తీరకపోయినా మనకేం కాదు. ఎందుకంటే మనం కాదు కాబట్టి. ఆత్మ కాదది. ఓకే. సో, ఇది కూడా కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. నేను వేరు, నా మనసు వేరు, నా శరీరం వేరు. ఈ 3 ఆత్మ, శరీరం, మనసు 3 డిఫరెంట్ ఆత్మకి అని కోరిక తెలుసు. ఉండదా? ఆత్మకి ఒకటే కోరికుంటుంది. ఎంజాయ్ భగవాన్ చేయాలని కోరిక అంతే. డీటెయిల్స్ ఉండవు దానికి. ఓకే. ఆత్మ ఆనందమయ స్టేట్‌లో అంతే. ఉండాలనుకుంటది. కానీ ఆ ఆనందం డెఫినిషన్ మనం వేరు వేరుగా ఇచ్చుకుంటున్నాం. అది మన స్వరూపంగా ఇచ్చుకొని ఆత్మ అనుకుంటున్నాం. హా! ఓకే. అయితే మనకిప్పుడు ఈ ఐడెంటిటీ అని తెలవాలంటే మనం ఆత్మ గురించి తెలుసుకోవాలి. భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు. దాని తర్వాత ఇప్పుడు నేను ఆత్మ అని నాకు తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? సో, ఇది నెక్స్ట్ సెక్షన్. ఇక్కడేంటంటే కృష్ణుడు జస్ట్ ఒక థియరీ ఇచ్చాక మనకి ప్రాక్టికల్ క్లాసెస్ కూడా ఉంటాయి కదా! హ్మ్. సో, ఇమ్మీడియేట్‌గా కృష్ణుడు ఈ థియరీ చెప్పాక హ్మ్. అర్జునుడికి అనిపించింది నేను శరీరం కాదు ఆత్మ అంటే యుద్ధం ఎందుకు చేయాలి మరి? అవును. అసలు కదా! చేయొద్దు. నేను శరీరమే కాదు ఆత్మ. ఆ! సో, అర్జునుడికి ఏం చెప్తున్నారంటే నాయనా నువ్వు ఎవరిని చంపట్లేదు ఇక్కడ. హ్మ్. ఎందుకంటే నువ్వు నీ గురువుని ద్రోణాచార్యులని చంపుతున్నావు అనుకుంటున్నావు. కానీ ద్రోణాచార్యులు ఎప్పుడూ ఉంటారు. హా! భీష్మాచార్యులు కూడా ఎప్పుడూ ఉంటారాయన. హ్మ్. ఎందుకంటే నువ్వు వాళ్ళకి ఆల్రెడీ ఓల్డ్ బాడీ ఉంది వాళ్ళకి. ముసలితనంలో ఉన్నారు. వాళ్ళకి నువ్వు చంపటం వల్ల వాళ్ళకి ఇంకా మంచి శరీరం లభిస్తుంది. సో, ఆ రకంగా నువ్వు బెనిఫిట్ చేస్తున్నావు వాళ్ళకి. సో, అయితే నెక్స్ట్ ఏమంటున్నారంటే అర్జునుడు ఏమన్నారు? అరే! మరి యుద్ధం ఎందుకు చేయాలి నేను? నేను శరీరమే కాదు కదా! ఆత్మ కదా! అయితే కృష్ణుడు ఏమంటున్నాడంటే అర్జున నువ్వు ఆత్మ కానీ నీకు ఆ అండర్‌స్టాండింగ్ లేదు. ఆ సాక్షాత్కారం లేదు. ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు నేను ఆత్మ అని. కానీ నేను ఎలా ప్రవర్తిస్తాను? ఆత్మలాగా ఏం ప్రవర్తించలేం. నార్మల్ శరీరమే ఉన్నట్టుగా మనసున్నట్టునే ప్రవర్తిస్తాను. సో, నాకు ఆ సాక్షాత్కారం లేదు. సో, అందుకని కృష్ణుడు ఏమంటున్నారంటే నువ్వు నీకేదైతే మెటీరియల్ నేచర్ భౌతిక శరీరం ఉందో, భౌతిక స్వభావం ఉందో ఆ రకంగా నువ్వు ప్రవర్తిస్తే
అప్పుడు నేను శరీరం కాదు ఆత్మ అనే సాక్షాత్కారం వస్తుంది. అంటే నీకొక శరీరం ఇవ్వబడింది. నీ ఐడెంటిటీ ఇవ్వబడింది. ఓకే. నువ్వొక స్త్రీ, నువ్వు పురుషుడివి, నువ్వు బ్రాహ్మడివి, నువ్వు క్షత్రుడివి అట్లా నీకొక ఐడెంటిటీ ఇవ్వబడింది. నువ్వు దాని ప్రకారంగా నువ్వు ఐడెంటిటీ ప్రకారంగా యాక్షన్ చేస్తే, ధర్మ చేస్తే అప్పుడు నీకు నేను శరీరం కాదు ఆత్మ అనే సాక్షాత్కారం కలుగుతుంది. అందుకే ధర్మం ప్రకారంగా జీవించాలని చెప్తారు. సో ఈ సెక్షన్‌లో కృష్ణుడు ఏమంటారంటే, అరే నువ్వు క్షత్రియుడు గదా! యుద్ధం చేస్తే స్వర్గానికెళ్తావు. నువ్వు క్షత్రియుడు గదా! నీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి నువ్వు యుద్ధం చేస్తే అని ఐడెంటిటీ ఉన్న తర్వాత యాక్షన్ ఏం చేయాలో ఈ యొక్క సెక్షన్‌లో కృష్ణుడు వివరిస్తున్నారు. ఓకే. అంటే ఇప్పుడు ప్రాక్టికల్‌గా మేము మా ఎగ్జాంపుల్ తీసుకుంటే నా అండర్‌స్టాండింగ్ ఏంటంటే, శరీరం ఉంది, మనసు ఉంది. కానీ ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ అనుభూతి ఉంది అని రియల్ బిలీవ్. శబ్ద రూపంలో కాకుండా ఇప్పుడు నేను ఆత్మ సాక్షాత్కారం అంటే అప్పుడు ఈ రెండిటికి నచ్చింది కాకుండా నా ధర్మాన్ని చేసినప్పుడే నాకు ఆత్మ సాక్షాత్కారం. యెస్. అంటే మనకంటూ ఒక ధర్మం ఇచ్చారు. శాస్త్రం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక ధర్మం ఇస్తుంది. హ్మ్. నాయనా నువ్వు ధర్మం ప్రకారంగా వెళ్తే నువ్వు శరీరం కాదు ఆత్మ అనే సాక్షాత్కారం అప్పుడొస్తుంది. మనకి నచ్చినట్టుగా చేస్తే రాదు. నా ఆ! మనసుకి నచ్చినట్టుగా, శరీరానికి నచ్చినట్టుగా నేను కార్యం చేస్తే నాకు ఆత్మ సాక్షాత్కారం కాదు. నేను ధర్మం ప్రకారంగా చేస్తే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అందుకే ఈ సెక్షన్ ఇమ్మీడియేట్‌గా కృష్ణుడు నీ డ్యూటీ నువ్వు చెయ్యి నాయనా అంటున్నారు. అర్జునుడు కన్‌ఫ్యూజ్ అయిపోయాడు. అరే ఇప్పటిదాకా నేను శరీరం కాదు ఆత్మ అని చెప్పి మళ్ళీ డ్యూటీ చేయమంటున్నారేంటి? ఆ! అయితే ఇప్పుడు ధర్మంగా ఉండాలి. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అయినట్టు. కానీ ఎలా చేయాలి? హౌ ప్రాక్టీస్ ఇంప్లిమెంట్ చేయాలంటే హౌ డు వి డు? ఎలా చేయాలి? సో ఈ ఇంప్లిమెంటేషన్‌కి నెక్స్ట్ సెక్షన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఎందుకంటే కృష్ణుడు ఏంటంటే ఆల్రెడీ ఒక రకంగా ఆన్సర్ అయిపోయింది. కృష్ణుడు అర్జునకి ఆన్సర్ ఇచ్చేసారు. నాయనా నువ్వు శరీరం కాదు, నువ్వు ఐడెంటిటీ ఇది. నువ్వు చేయాల్సింది ఇది అని. సో ఒక హ్మ్. రకంగా భగవద్గీత అయిపోయింది. హ్మ్. కానీ అప్లికేషన్ ఎలా చేయాలనేది కృష్ణుడు మళ్ళీ నెక్స్ట్ లెవెల్‌లో హ్మ్. దీన్ని కృష్ణుడు బుద్ధి యోగం అంటారు. బుద్ధి యోగం. బుద్ధి యోగం అన్న కర్మయోగం అన్న సేమే. ఇదేంటంటే ఈ చాప్టర్ ఒక రకంగా అన్నీ ఆన్సర్ ఇచ్చేసారు కృష్ణుడు. ఆ! కానీ అర్జునుడికి ఏం అర్థం కాలేదు. ఓకే. అందుకే మళ్ళీ థర్డ్ చాప్టర్ స్టార్ట్ స్టార్ట్ చేస్తారు. చేస్తారు. సో ఓకే. కృష్ణుడు ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసారు అర్జునుడికి. అయితే ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. నేనేంటో తెలిసింది, ఏం చేయాలో తెలిసింది. కానీ ఎలా చేయాలి? ఎలా చేయాలి? ఎందుకు చేయలేకపోతున్నాను? తెలిసి హ్మ్. కూడా చేయలేం కదా మనకి. మనకు హ్మ్. తెలుసు ఇది రైటు, రాంగు అని. తెలిసి కూడా ఎందుకు చేయలేకపోతున్నాం? సో ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఇక్కడ. అయితే మనకేంటంటే ఇక్కడ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని ఇంపార్టెంట్ శ్లోకాలు మీరు చాలా ఫేమస్ శ్లోకాలు విన్నారు ఫేమస్ కదా! అది. ఆ! సో ఇవన్నీ ఈ సెక్షన్‌లో కృష్ణుడు చెప్తారు. వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురుణంగా ఫోకస్ ఉండాలి అంటారు కదా! ఈ సెక్షన్‌లో చెప్తారు. ఓకే. సో ఎలా ఫోకస్‌గా ఉండాలి? ఎలా డ్యూటీని చేయాలి? కర్మణ్యవాది ఇవన్నీ ఈ సెక్షన్‌లో కృష్ణుడు వివరిస్తారు. అయితే కృష్ణుడు ఏమంటున్నారంటే, అరే నాయనా నీ డ్యూటీస్ నువ్వు చేసుకుంటూ వెళ్ళు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? నాకు తెలుసు నేనేం చేయాలో, ఎందుకు చేయలేకపోతున్నాను? దానికి యామిమాం పుష్పితాం వాచం అని కృష్ణుడు ఏమంటున్నారంటే, నువ్వు చాలా అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నావు. ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల నువ్వు ఫోకస్ తప్పిపోతుంది అని. అరే ఆ టైంలో అడ్వర్టైజ్మెంట్లు ఏమున్నాయి అంటే, అప్పుడు వేదాల్లో అడ్వర్టైజ్మెంట్స్ ఉండేవి. అంటే పుష్పితాం వాచం అంటే అక్కడ నువ్వు ఈ యజ్ఞయాగాలు, పూజలు, పునస్కారాలు, దాన ధర్మాలు చేస్తే ఇలా స్వర్గానికెళ్ళి ఇలా నందనకానన గార్డెన్‌లలో అప్సరలతో నువ్వు ఎంజాయ్ చేయొచ్చు అని ఉంటుంది హ్మ్. వేదాల్లో. హ్మ్. సో చాలామంది ఆ టైంలో వీటికి అట్రాక్ట్ అయ్యేవారు. ఓహ్! అప్పుడు వాళ్ళకి ఏ అడ్వర్టైజ్మెంట్లు, టీవీలు లేవు. కానీ అప్పుడు వేదాలు ఉండేవి. సో ఓహ్! వేదాల్లో కూడా ఈ అడ్వర్టైజ్మెంట్లు బాగానే ఉన్నాయి. హ్మ్. సో ఈ అడ్వర్టైజ్మెంట్‌లకి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు చేయాల్సిన డ్యూటీని చేయట్లేదు. ఆత్మ సాక్షాత్కారం పొందట్లేదు. హ్మ్. నేను శరీరం కాదు ఆత్మ అనే అండర్‌స్టాండింగ్ వాళ్ళకి రావట్లేదు. అందుకే వాళ్ళు ఆ క్రైసిస్‌లోనే ఉంటున్నారు. ఎంతకాలమైతే మనకు ఐడెంటిటీ క్లియర్‌గా ఉండదో అంతకాలం మనం బాధలోనే ఉండాలి. హ్మ్. అందరూ ఈ సంసారంలో బాధపడుతున్నారు. కృష్ణుడు ఏంటంటే ఆయన బాధ్యత హ్మ్. మనందరినీ ఆనందంగా ఉంచటం. సో అందుకనే ఆయన ఫస్ట్ మనకు చెప్తున్నారు. నాయనా నువ్వు ఐడెంటిటీయే రాంగ్ తీసుకున్నావు ఫస్ట్. మరి నేను కరెక్ట్‌గా బిహేవ్ చేయాలంటే నాకు ఈ అడ్వర్టైజ్మెంట్లు మధ్యలో వస్తున్నాయి. సో అందుకే మనం టీవీలో చాలా చాలా అడ్వర్టైజ్మెంట్లు అవి ఇవి చూడటం వల్ల ఏమైతుంది అంటే
మన ఫోకస్‌ని తప్పిపోతున్నాం. మన డ్యూటీని కరెక్ట్‌గా చేయట్లేదు. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్‌ని ఎందుకురా సరిగ్గా చదవలేదంటే, అరే ఆ యూట్యూబ్‌లో షార్ట్‌లు, వీడియోలు చూసుకుంటూ అలా టైం పాసు, ఇలా టైం పాసు, పార్టీలకెళ్ళటము, తాగటము, తినటము ఇలాగా మనం ఏం చేస్తున్నామంటే ఈ అడ్వర్టైజ్‌మెంట్స్‌కి స్టక్ అయిపోతున్నాం. కరెక్ట్ డ్యూటీని చేయలేకపోతున్నాం. కరెక్ట్ యాక్టివిటీ చేయలేకపోతున్నాం. అందుకని ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇలా ఈ సిట్యుయేషన్‌లో ఇరుక్కుపోయామనే దానికి. చాలా డీటెయిల్స్ ఉన్నాయి. కానీ నేను జస్ట్ మీకు ఒక బ్రీఫ్‌గా చేయాల్సిన యాక్టివిటీ ఎందుకు చేయలేకపోతున్నామో 2 రీజన్స్ ఇక్కడ తెచ్చారు కృష్ణుడు. డిజైర్స్ కూడా అంటే ఆఫర్ ఉందని చెప్పినప్పుడు ఆ యాప్స్‌లో ఎళ్ళిన తర్వాత చూడనంత వరకు హ్యాపీగానే ఉన్నా. చూసిన తర్వాత అది ఇట్స్ టెన్షన్. వి వాంట్ ఇట్. ఎందుకంటే అది మన వీక్‌నెస్ డిజైర్. ఉంటుంది. మన డిజైర్స్‌ని అది క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. మనకి కొన్న తర్వాత మనకనిపిస్తుంది ఇది లేకపోయినా గానీ నేను హ్యాపీగానే ఉన్నానని. కానీ అది చూడటం వల్ల ఏంటంటే మనం అరే ఇది కావాలి, ఇది కావాలి నాకు అని వాళ్ళేంటంటే మన వీక్‌నెస్‌ని క్యాష్ చేస్తారు. సో, ఇది జనరల్‌గా అక్కడ జరిగే టెండెన్సీ. ప్రతి ఒక్కళ్ళకి వీక్‌నెస్ ఉంటుంది. సో, ఆ వీక్‌నెస్‌ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. సో, మనమేంటంటే దాన్ని జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఎందుకే ఎక్కువ అడ్వర్టైజ్‌మెంట్‌లు చూడకూడదు. చూడలేదనుకోండి మీరు పీస్‌ఫుల్‌గా ఉండొచ్చు. సో, కృష్ణుడు అర్జున్‌తో అంటున్నారు నాయనా అందుకని యామిమాం పుష్పితాం వాచం ప్రభవంతి ఇక్కడేమంటున్నారంటే భోగైశ్వర్య గతిం ప్రతి. వాళ్ళు భోగాలకి, ఐశ్వర్యాలకి ఇరుక్కుపోతారిక్కడ. ఇక్కడ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఆత్మ సాక్షాత్కారం పొందలేం. ఇక్కడ నేను డ్యూటీని కరెక్ట్‌గా చేస్తానంటే అప్పుడు ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. చిన్న ప్రశ్న స్వామి. ఇప్పుడు నేను ఇక్కడ డ్యూటీ చేశాను. ఆత్మ సాక్షాత్కారం పొంది, అనుభూతి అయ్యి, లేదంటే ఈ శరీరం, మనసుకి ఎక్కువ అటాచ్ అవ్వకుండా ధర్మంగా నేనేం చేయాలో నేను డ్యూటీస్ కరెక్ట్ చేశానంటే నాకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. దానివల్ల నాకు భూలోకంలో గూడా లైఫ్ బావుంటుందా? ఓన్లీ ఆ! పైనేనా? 2 చోట్ల బావుంటుందా? ఎందుకంటే ఇక్కడ కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడెందుకు నేనంటున్నా సరే, మీరు ఆత్మ సాక్షాత్కారం గురించి ట్రై చేయకండి. హ్మ్. కానీ ఇక్కడెందుకు మీరు దుఃఖంలో ఉన్నారు మరి? అంటే ఇది చేస్తేనన్నా మేము ఇక్కడ హ్యాపీగా ఆ! ఉంటామా అది అనేది మై చేస్తే క్వెషన్. హ్యాపీగా ఉంటాం. అందుకే కదా అర్జునుడికి ఈ ఆత్మజ్ఞానం ఎందుకు ఇస్తున్నారు కృష్ణుడు? ఎందుకు ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు? అదే నెక్స్ట్ సెక్షన్ వస్తుందప్పుడు. మీరు హ్మ్. చేయటం వల్ల బెనిఫిట్ ఏంటి అని. మీరన్నట్టు మెల్లిమెల్లిగా థియరిటికల్‌గా నేను కృష్ణుడికి సరెండర్ అయ్యాననుకోండి. దెన్ మళ్ళీ నేను నా ధర్మాన్ని పాటించడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు నాకేంటి? ఎందుకంటే స్వర్గంలో బావుంటానా? పుణ్యం వస్తదా? ఫ్యూచర్ బావుంటుందా? ఇవన్నీ వర్డ్స్‌కి మైండ్‌కి ఓపిక లేదు. పేషెన్స్ లేదు. వి వాంట్ ఇన్‌స్టంట్ రిజల్ట్. సో, ఎట్ బేర్ మినిమమ్ మాకు ఏమొస్తుంది ఈ ధర్మం పాటించడం వల్ల? ఆ! సో, ఏంటంటే బెనిఫిట్ ఏంటి? ఈ రకంగా మీరు పాటించటం వల్ల. మీరు ఈ రకంగా పాటిస్తే మీరు సిట్యుయేషన్‌లో ఉన్నా గానీ మీ ఎఫెక్ట్ కారు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న స్టోరీ. ఒక వ్యక్తి ఆయనకి ఒక చాలా పెద్ద ఇల్లుంటుంది. ముగ్గురు పిల్లలుంటారాయనకి. హ్మ్. అయితే ఈ చాలా అందమైన ఇల్లు చాలామంది అంటారు దీన్ని అమ్మేయండి, అమ్మేయండి. హ్మ్. చాలా మంచి డబ్బులొస్తాయి. మీకు వేరే ప్రాపర్టీ గూడా కొనుక్కోవచ్చని. అండ్ చాలా ఆసక్తి కూడా ఉంటుంది. లేదు, లేదు అమ్మనే అనుకుంటారు. అయితే ఒకరోజు ఆయన వేరే ఊరికి వెళ్తారు. తిరిగొచ్చినప్పుడు చూస్తే ఆయన ఇల్లు మొత్తం కాలిపోతూ ఉంటుంది. ఓహ్! అయితే చాలా బాధపడతారు. అయ్యో! నా ఇల్లు కాలిపోతుందని. పెద్ద కొడుకొచ్చంటే, నాన్నగారు ఏం టెన్షన్ పడకండి. నిన్న రాత్రే నేను ఈ ఇల్లు అమ్మేశాను అని చెప్పేస్తారు. హ్మ్. అయితే ఆయన కూడా అబ్బా! థాంక్స్ ఎంత మంచి మాట చెప్పావు పోయిందని. అమ్మిన తర్వాత కాలిపోయింది. ఆ! అయితే రెండో కొడుకొచ్చి అంటారు, నాన్నగారు లేదు, లేదు యాక్చువల్లీ ఏమైందంటే డీల్ అయిపోయింది. కానీ డబ్బులేం తీసుకోలేదు మనం అని. హ్మ్. మళ్ళీ బాధపడతాడు. అయ్యో! ఇంత నష్టం అయిపోయింది, ఇంత నష్టం అయిపోయింది మళ్ళీ ఏడుస్తుంటారు. మూడో కొడుకొచ్చి లేదు, లేదు నాన్నగారు ఏమైందంటే అతను డీల్ అయిపోయింది గాబట్టి అది కాలిపోయినా ఉన్నా గానీ ఇప్పుడు నేను ఆల్రెడీ అగ్రీ అయిపోయాను గాబట్టి నేను డబ్బులిస్తానని ఒప్పుకున్నాడని. హ్మ్. వెంటనే ఆయన మళ్ళీ హ్యాపీ అయిపోతారు. హ్మ్. చూడండి ఇల్లు కాలుతుంది కామన్. ఒక సిట్యుయేషన్‌లో హ్యాపీ, ఒక సిట్యుయేషన్‌లో సాడ్. ఎందుకు? ఐడెంటిటీ ఉందక్కడ. హ్మ్. నా ఇల్లు అనుకున్నప్పుడు బాధపడుతున్నాడు. నాది కాదు అన్నప్పుడు బాధపోయింది. అంటే అంటే హ్యాపీనెస్ రిలేటివా? హ్యాపీనెస్ అనేది ఐడెంటిటీ మీదుంది. ఓకే. మీకు అర్థమైందిగా. అందుకే ఐడెంటిటీ కరెక్ట్‌గా తెలిస్తే, మీ ధర్మాన్ని మీరు కరెక్ట్‌గా చేస్తే, మీకు మీ ఐడెంటిటీ కరెక్ట్‌గా తెలుస్తుంది. మీ ఐడెంటిటీ తెలిస్తే మీకు దుఃఖం ఉండదు. రాంగ్ ఐడెంటిటీ వల్ల మీకు దుఃఖం. ఇది నా ఇల్లు అనే ఐడెంటిటీ వల్ల ఆయనకి దుఃఖం కలుగుతుంది గదా! ఒకసారి ఐడెంటిటీ ఇది నాది కాదు అనుకున్నప్పుడు ఎవరిదో కాలిపోతుందని. హ్మ్. ఆయనకేం ఫీల్ అవ్వలేదు. ఎడిసన్ మనం బల్బ్ కనుక్కున్నారు గదా! ఆయన ఎడిసన్ ఒకసారి ఆయన ల్యాబ్ మొత్తం కాలిపోతూ ఉంటుంది. హ్మ్. వెంటనే ఆయన్ని పిలుస్తారు. "అరె! నీ ల్యాబ్‌లో మంటొచ్చేసింది కాలిపోతుంది" అని.
ఆయన వచ్చి చూస్తారు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ భార్య అంటారు, రా 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 అని తీసుకెళ్తారు. చూడు చూడు అని. ఏం చూడాలి, మన ల్యాబ్ కాలిపోతుంది అంటే, అరే ఇంత పెద్ద మంటల్ని చూసే అవకాశం ఎప్పుడైనా దొరుకుతుందా నీకు, చూడు అని. అంటే ఆయన దాన్ని ఐడెంటిఫై చేసుకోవట్లేదు. దీన్ని అటాచ్ అవ్వట్లేదు. స్థితప్రజ్ఞ అంటే మీరు ఐడెంటిటీ మీకు తెలిస్తే మీరు లైఫ్లో ఎప్పుడు దుఃఖం ఉండరు. సుఖ మహర్షి ఆయన గర్భంలో ఉన్నప్పుడే ఆయనకి సాక్షాత్కారం కలిగిపోయింది, నేను శరీరం కాదు ఆత్మ అని. అయితే గర్భం నుంచి బయటకు రావడానికి రెడీగా లేరు ఆయన. వేదవ్యాసి యొక్క కొడుకు సుఖ మహర్షి తల్లి గర్భంలోనే ఉంటారు 16 సంవత్సరాల దాకా. తల్లి ఇంకా మోయలేదు, ఎన్ని సంవత్సరాలు మోస్తుంది, 16 సంవత్సరాలు మోయగలుగుతుందా పిల్లవాడిని. అయితే వ్యాస మహర్షి ద్వారకకి వెళ్ళి కృష్ణుడు అంటారు, మీరు వచ్చి మా కొడుకు చెప్పండి బయటికి రమ్మని తల్లి గర్భం నుంచి అని. కృష్ణుడు వచ్చి సుఖ మహర్షికి చెప్తారు, నాయన నువ్వు బయటికి రా, నిన్ను మాయ పట్టుకోదు అని. ఆయన గర్భం నుంచి బయటికి వచ్చిన వెంటనే అడవికి వెళ్ళిపోతుంటారు నడుచుకుంటూ. వ్యాస మహర్షి పరిగెత్తుతుంటారు వెనకాల, ఓ పుత్రహ పుత్రహ అని, తిరిగిరా నాయన అని. సుఖ మహర్షి ఏం పట్టించుకోరు ఆయన. అంటే ఆయనకి ఐడెంటిటీ అఫ్కోర్స్ అది హయ్యెస్ట్ స్టేజ్ అనుకోండి, అంత ఐడెంటిటీ. ఆయన వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది ఆడవాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు. సుఖ మహర్షిని చూసి వాళ్ళేం పెద్ద పట్టించుకోరు. వ్యాస మహర్షి ఆయన వెనకాల పరిగెత్తున్నప్పుడు ఆయన్ని చూసి వెంటనే వీళ్ళందరూ ప్రాపర్గా డ్రెస్ వేసుకోవటం మొదలు పెడతారు. వ్యాస మహర్షికి ఆశ్చర్యం అవుతుంది, అరే మా కొడుకు 16 ఏళ్ళు యంగ్గా ఉన్నాడు, ఆయన వెళ్తున్నప్పుడు మీకేం ఎఫెక్ట్ కాలేదు, నేను మీ తాత వయసులో ఉన్నాను, నన్ను చూసి మీరు సిగ్గుపడుతున్నారు ఏంటి అని. వాళ్ళు అంటారు, మీ అబ్బాయికి ఆయన రాయి చూసినా, బంగారం చూసినా, స్త్రీ చూసినా, చెట్టును చూసినా ఆయనకి ఏం డిఫరెన్స్ లేదు. ఆయన పూర్తి హయ్యెస్ట్ స్టేజ్ స్థిత ప్రజ్ఞలో ఉన్నారు. ఆయనకి ఐడెంటిటీ అన్నీ బ్రహ్మన్గా కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ అది హయ్యెస్ట్ స్టేజ్. కానీ నార్మల్గా ఎవరైతే స్థిత ప్రజ్ఞ స్థితిలో ఉంటారో వాళ్ళకి ఐడెంటిటీ క్లియర్గా ఉండటం వల్ల అదే సిచ్యువేషన్లో ఉండి బాధపడరు. మనకి ఏది బెనిఫిట్ ఇది. సో మనకేంటంటే కృష్ణుడు ఫస్ట్ అర్జునుడు సరెండర్ అయ్యాక ఆయన ఎవరో ఐడెంటిటీ చెప్పాక ఏం చేస్తే నీకు అర్థమవుతుందో చెప్పారు, ఎలా చేయాలో చెప్పారు, దాని తర్వాత బెనిఫిట్ చెప్పారు. అయితే మీరు అన్నట్టు ఇక్కడ మనం చేస్తే లైఫ్ ఇంబ్యాలెన్స్ ఇచ్చినప్పుడు, క్రైసిస్ వచ్చినా కానీ మేము లోపల స్టేబుల్గా ఉంటాం, అంత దుఃఖాన్ని అనుభవించాం. చాలా బాగా చెప్పారు స్వామీజీ. అయితే మా అండర్స్టాండింగ్ సెకండ్ అధ్యాయం నుంచి సంఖ్యాయుగం 72 శ్లోకాస్ ఇంత సింపుల్గా ఈజీగా, అంటే చిన్న చిన్న కథలతో ఎగ్జాంపుల్ చెప్పారు ప్రభుజీ. ఈ 5 విషయాల్ని మనకు కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు స్వామీజీ మన భాషలో కొంచెం సింపుల్గా చిన్న చిన్న మంచి స్టోరీస్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మీరందరూ ఈ ఎపిసోడ్ వాచ్ చేసి రాబోయే కర్మయోగం గురించి మనం సిద్ధంగా ఉందాము. చాలా థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.